కాకినాడ నగరపాలక సంస్థ 37వ డివిజన్లోని కచేరిపేట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ నగరపాలక సంస్థ 37వ డివిజన్లోని కచేరిపేట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన 37వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు కమిషనర్కు డివిజన్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా డివిజన్లోని సామూహిక మరుగుదొడ్లు బాగు చేయడం, ఉప్పుటేరుకు గట్టు నిర్మాణం, ప్రధాన రహదారిలో రోడ్డుకి ఇరువైపులా పెరిగిపోయిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయడం వంటి అంశాలను ప్రజల కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మొక్కలు దట్టంగా పెరగడంతో వీధి లైట్ల వెలుగు కనిపించకుండా పోవడం వల్ల రాత్రి వేళల్లో అసౌకర్యం ఏర్పడుతున్నట్లు ప్రజలు తెలిపారు. పౌరుల ఫిర్యాదులను శ్రద్ధగా విన్న ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెంటనే స్పందించి ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి సంత చెరువులోని అన్న క్యాంటీన్ సందర్శించిన కమిషనర్ అక్కడ భోజనం స్వీకరిస్తున్న ప్రజలతో మాట్లాడి సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఐ ఆదినారాయణ, లక్ష్మీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ ట్రీస్ ఎలక్ట్రికల్ లైన్ మీద వచ్చేసిందని మేడం గారు చెప్పారు, ఫ్లోరెన్స్ మేడం గారు. అవి కూడా మనం ట్రిమ్ చేసి చేస్తాము. అదేవిధంగా మెయిన్ లైన్ కూడా ట్రీస్ బాగా పెరిగిపోవడం వల్ల ఆ లైట్లు కనపడలేదని చెప్పారు. ఆ లైట్లు కూడా ఆ ట్రీస్ కట్ చేసి లైటింగ్ అనేది కనిపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ శానిటేషన్ పాడైపోయిన శానిటేషన్ చూపించారు. అది కొంతమంది ఉపయోగించుకుంటారు సులభ కాంప్లెక్స్. కానీ దాన్ని డిస్మెంట్ చేయడానికి కాకుండా దాన్ని రిపేర్ చేయడానికి ఆల్రెడీ పెట్టాము, అది రిపేర్ చేస్తాము. అట్లాగే అక్కడ డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం టై అండ్ ల్యాండ్ అని చెప్పారు. ఆల్రెడీ మనం ఎస్టిమేట్ చేసాము, టెండర్ కూడా కాన్ఫర్ అయిపోయింది. టెండర్ అయినా కూడా వచ్చి చూసుకున్నారు. వితిన్ 1 వీక్లో అది టెండర్ కూడా మనం ప్రాసెస్ చేస్తాము. ఇక తర్వాత ఈరోజు మన అన్నా క్యాంటీన్ కూడా వారితోనే కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన సంస్థల దగ్గర అన్నా క్యాంటీన్ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే మనకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి సక్రమంగా మాట్లాడటం, మర్యాదపూర్వకంగా మెలగటం, చట్నీ విషయంలో గట్టిగా ఉండే విధంగా చెప్పాము. అది కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాము. మీరు ఈ సంత మార్కెట్ ఏరియాలో కూడా ఈ డీజైన్ కూడా శుభ్రం చేయడానికి మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్తో